అందుకనే ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వినువాడును వాటిని గాయకొనివాడును ధన్యుడు. బోధించే వారికి చెప్తాడు, ఉన్నది ఉన్నట్టుగా బోధించు, దీనిలో సున్నాయినను పొల్లైనను తప్పిపోవుటకు వీలు లేదు. ఒక అక్షరం కలుపుటైనను ఒక అక్షరము తీసివేయటైనను ప్రయత్నిస్తే ధర్మశాస్త్రములో వ్రాయబడిన రోగములు శాపములు అన్నీ దేవుని యొక్క పరిశుద్ధతను తాకలేం మనం చెరపాలంటే. అంత పరిశుద్ధుడు, అంత ఖచ్చితమైనది వాక్యం. దేవుడు పరిశుద్ధుడు, ఆయన వాక్యం పరిశుద్ధమైనది, ఆయన సేవకుడు పరిశుద్ధమైన వాడు. మొట్టమొదట భూలోకానికి అందించబడిన సేవకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. తన సేవకుడు పరిశుద్ధమైన వాడు, పరిశుద్ధ సేవకుడు. ఆయన సంఘం పరిశుద్ధమైనది. ఆయన సంఘమును కలుషితం చేయబాకు, ఆయన సంఘమును పాడు చేయబాకు. ఎవడైనా నా ఇంటిని పాడు చేస్తే నేను వానిని పాడు చేస్తాను.